మిత్రులరా, మనం నాయుడుపేటలో ఉన్నాం. నాయుడుపేటలో ఈ కర్రీ మాణిక్య స్వామి వారి దేవస్థానం ఇందులో ఇది శాతవాహన కాలం నాటి నిర్మించిన గుడి. ఇది మొత్తం లోపల షూట్ చేశాను. లోపల బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి, అలాగే చైత్య స్తూపాలు, అలాగే వజ్రాయన శిల్పాలు ఉన్నాయి. బుద్ధుని మందిరం ఇది, బుద్ధుని విహారం ఇది. అయితే నేను వాస్తవానికి పూదూరు ఒక బౌద్ధ వారసత్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో ఇందులో ఇక్కడ ఈ పూజారులను వాళ్ళని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో వీళ్ళు ఇవన్నీ చూపించారు. చాలా పాజిబిలిటీగా నిజం చెప్పాలంటే ఈరోజు బౌద్ధ వారసత్వాలు నిలబడడానికి కూడా కొంతవరకు ఈ పూజారులు వాళ్ళ జీవనోపాధి కోసమైనా సరే వీటిని ఇలానే కాపాడుతూ వచ్చారు. ఒక విధంగా కొంచెం అప్పుడు అక్కడ ఒక్కొక్కసారి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆ వారసత్వాలు ఇప్పుడు నేను చూసిన ఈ గుడి లోపల చూస్తే మొత్తం బౌద్ధ వారసత్వం. మీరు కావాలంటే వీడియోలో చూడండి. మీకు నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది, మీకు కంటిన్యూగా చూడండి, మీకు అందులో బయటపడతాయి. సరేనా? థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు ఈ గుడి విషయం తర్వాత ఆయన చెప్తాడు, వినండి. చెప్పండి. ఆ గుడి ఎట్లా, ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందని. ఓకే 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 మీకు ఉండాలి కదా హిస్టరీ. మంచిది కదా, చెప్పండి సార్. ఇప్పుడు ఆ తుమ్మూరు నాథ మహర్షి ఆయన మీరు అవతల గుడికి చెప్తున్నారు. ఈ స్వర్ణముఖి రివర్ నందు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి ఇక్కడ కూర్చొని ధ్యానం చేశాడు. ఓకే ఓకే. ధ్యానం చేసినప్పుడు ఆయనకి కళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ కొలువై ఉన్నానని కోరుకుంటే ఆయన ఈ రాజులను పట్టుకొని శాతవాహనంలో లేకపోతే శ్రీకృష్ణదేవరాయలను వాళ్ళు ఎవరో ఒకరిని సపోర్ట్ తీసుకొని నిర్మించాడు ఆ గుడిని. సో అందుకని ఈ ఊరికి తుమ్మూరు నాథం మహర్షి తుమ్మూరు నాథ పాట కూడా ఉంది, పర్యటించిన ప్రాంతం కాబట్టి ఈ గ్రామానికి తుమ్మూరు అని తుంబూరు అని ఉంది. క్రమేణ అది తుమ్మూరు అయిందా? ఓకే. చరిత్ర స్వామి, గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ గుడికి సంబంధించిన వాళ్ళు తిరుపతి పోయినారు. ఇప్పుడు మధ్యాహ్నం పొద్దున ఆడ పూజారా ఉండేది? అయ్యూరు ఉంటాడు అత్తన్నాడు. వాళ్ళు బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు అర్జీలు పెట్టాలంట. ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన స్తూపాలు, మట్టి దిబ్బలు ఏమైనా ఉన్నాయా? మట్టి దిబ్బలు పురావస్తు శాఖ గవర్నమెంట్ బోర్డు ఏమైనా ఉంది ఇక్కడ? అవన్నీ నాకు తెలియదు. మట్టి దిబ్బలు లేవు. స్తూపము అది ఏమంటారు, అప్పుడు శాతవాహనం నాటి కాలం నాటివి. రెండు మందిరాలా ఇవి? స్వామి, ఇక్కడ పురావస్తు శాఖ బోర్డు ఉందా? పురావస్తు శాఖ బోర్డులు ఇక్కడ చుట్టుపక్కల ఏమీ లేవా? ఇది శాతవాహనుల కాలం నాటిదే కదా? ఇది పురాతనమైన శాతవాహనుల కాలం నాటిదే కదా? ఎండోమెంట్లో ఉందా మీకు ఇది? తిరుపతి టీటీడీలో ఉందా? ఓకే ఓకే. ఇది శాతవాహనుల నాడు కట్టించిన టెంపుల్. ఇది శాతవాహనులది. ఇవన్నీ బౌద్ధ స్తూపాలే, కేవలం ఉంచారు తీసేయకుండా. చూడండి, కేవలం అలా ఉంచేశారు.
పైన అంతా న్యూ కల్చరే ఉంది. సిమెంట్ ఇక్కడ పురావస్తు శాఖ బోర్డు ఉందా? ఇది పురావస్తు పూర్వ ఆ కాలంలో కట్టిన గుడి. పురావస్తు గవర్నమెంట్ బోర్డు పెట్టింటుంది. అవి చెక్ చేశారా ఇవన్నీ? ఇవన్నీ ఎండోమెంట్ మామూలుగా దాతలు చేసినది. ఒక బోర్డు ఉంటుంది ఇక్కడ. మొత్తం చెక్ చేశారా? లేదు, లోపల ఏమైనా పెట్టారేమో. లోపల రండి చూడండి. మీరు ఎవరు? నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను గుడికి. గుడికి మీరు వస్తుంటారా? ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. ఏం జాబు? డెవలప్మెంట్ ఆఫీసర్. అవునా? ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇది ఒక పురాతన వస్తువు సంబంధించినవి షూట్ చేస్తుంటాం మేము. ఆయన చెప్తున్నాడు శాతవాహనం నాటి కాలం నాటిదే ఈ స్ట్రక్చర్ అంతా. శాతవాహనం నాటిదే. అక్కడ ఉంది కదా పైన 2 ఏనుగులు. అవును, అది సరే. ఇక్కడ మన బుక్ ఉంది నా దగ్గర, బుక్ తీసుకొస్తాను. ఇక్కడ 8 స్తూపాలు, అంటే ఇటుకపల్లి శాతవాహనం నాడు కట్టించిన స్తూపాలు 8, అంటే అడుగున్నర ఎడల్పుంటే ఇటుకలు అవి. 8 స్తూపాలు పూదూరు గ్రామ పంచాయతీలోకి వచ్చే పెన్నా నది ఒడ్డున. ఇది పెన్నా నదేనా? స్వర్ణముఖి నది అంటే పెన్నా నది కాలువనే కదా ఇది. ఇది సపరేట్ పెన్నా నది, నెల్లూరు తెలుగు గంగ కాలువ. ఇదంతా చంద్రగిరి నుంచి దాదాపు కోట. అయితే ఈ పూదూరుకి ఉండే పడమటి వైపు ఉండే కాలువకి ఇది. ఈ పడమటి వైపున 25 ఎకరాలలో 8 బౌద్ధ స్తూపాలు, ఒక చైత్యము, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి పురావస్తు శాఖ ఐడెంటిఫై బోర్డు పెట్టింది ఇక్కడ. అది మీరు చెప్పేది ఎక్కడంటే పుదూరుకి పైన గొట్టుప్రోలు అని ఉన్నది. గొట్టుప్రోలు అక్కడ బయటపడ్డాయి అవన్నీ. ఓకే ఓకే. అక్కడ బయటపడిన ప్లేస్ ఉందా? మీరు రోడ్లో నుంచి మెయిన్ రోడ్ పుదూరుకి. ఓకే, పుదూరు పోతాను. పుదూరులో గ్రామం వెళ్ళండి, దాటి ముందుకెళ్ళాలి. ఓకే. వెళ్ళి చాలా దూరం వెళ్ళిన తర్వాత గొట్టుప్రోలు అని బోర్డు ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోండి. గొట్టుప్రోలోకి దీంట్లో చూశాను నేను. గొట్టుప్రోలు వచ్చింది నాకు, అంటే నాకు ఐడియా వచ్చింది. బట్టిప్రోలు, చేబ్రోలు, ఇక్కడ గొట్టుప్రోలు వస్తుంది అని ఐడియా వచ్చింది నాకు. గొట్టుప్రోలు వెళ్ళినారంటే విలేజ్ లేక మీరు విలేజ్ ఎంట్రన్స్ లోనే మనకు పురావస్తు శాఖ వారు నిర్మించిన మొత్తం ఇటుక. థ్యాంక్ యూ సార్, చాలా సమాచారం. నేను దేవులు ఆడుతున్నా అక్కడ నుంచి పొద్దున్న గంట అయింది. కరెక్ట్ సమాచారం ఎవరు ఇస్తలేరు నాకు. ఇది కూడా శాతవాహనంలో కట్టించిందే కదా. శాతవాహన రాజు. రెయిన్ వాటర్ టోటలీ ఫ్లో. అది వాటర్ అమౌంట్ సార్ బయటకు పోతుందా? ఓకే.
నన్ను షూట్ చేసినట్టున్నారు మీరు. నేను కాదు లేదు, మేము కొన్ని లేదు, నేను పాస్ చేసుకున్నాను. స్వామి ఇవి కొత్త శిల్పాలే కదా, పాత శిల్పాలు అయితే కదా. ఇంత 1000 సంవత్సరాల చరిత్ర గుడి. అవునా, అక్కడ వరకు పోవచ్చా? అతని వీడియోడే అలవ్ లేదు, తెలుసు నాకు తెలుసు ఆ విషయం. అసలు పోకూడదు, లోపల పోకూడదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు స్వామి, ఎందుకంటే మీరు మామూలుగా సాధారణంగా చేసుకునేవాళ్ళు. నారద మహర్షి. ఓకే, ఏది మీరు చెప్పేది ఆ ఇసుకలో బూడిపోయిన గుడి గురించి? ఇప్పుడు మనం వెళ్ళిన గుడి. ఓకే. నారదముని. ఇప్పుడు ఈ గుడి విషయం తర్వాత ఆయన చెప్తాడు, వినండి. చెప్పండి. ఆ గుడి ఎట్లా, ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందని. ఓకే ఓకే ఓకే, మీకు ఉండాలి కదా హిస్టరీ. మంచిది కదా, చెప్పండి సార్. ఇప్పుడు ఆ తుమ్మూరు నాద మహర్షి అని ఆయన మీరు అవతల గుడికి చెప్తున్నారు. ఈ స్వర్ణముఖి రివర్ నందు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి ఇక్కడ కూర్చొని ధ్యానం చేశాడు. ఓకే ఓకే. ధ్యానం చేసినప్పుడు ఆయనకి కళ్ళు గాంధీవ స్వామి ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ కొలువై ఉండాలని కోరుకుంటే ఆయన ఈ రాజులను పట్టుకొని శాతవాహనంలో లేకపోతే శ్రీకృష్ణదేవరాయలను వాళ్ళు ఎవరో ఒకరిని సపోర్ట్ తీసుకొని నిర్మించాడు ఆ గుడిని. ఓకే ఓకే ఓకే. సో అందుకని ఈ ఊరికి తుమ్మూరు నాదం మహర్షి తుమ్మూరు నాద పాట కూడా ఉంది, పర్యటించిన ప్రాంతం కాబట్టి ఈ గ్రామానికి తుమ్మూరు అని తుంబూరు అని ఉంది. క్రమేణ అది తుమ్మూరు అయిపోయింది. తుమ్మూరు అయిందా? ఓకే. చరిత్ర ఎట్లా ఉంది అయితే? కానీ అట్లా క్రమేణా తుమ్మూరు అయిపోయింది. స్వామి ఈ టెంపుల్ గురించి చెప్పు స్వామి. ఇది కూడా ఋషులు, సన్యాసులు ఈ చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత కాలక్రమేణా గుడి ఆవిర్భావం జరిగింది. అవునా? ఇప్పుడు ఏ కాలం నాటిది? శాతవాహనులు అనేది కూడా 200 సంవత్సరాలు అట్లా 2000 సంవత్సరాలు. శాతవాహనులు అంటే 1800 సంవత్సరాలు అవుతుంది. శాతవాహనులే కదా స్వామి కట్టించింది? కాదు, శాతవాహనులు అంటే అప్పుడు వస్తారు. నేను చెప్తా, శిల్ప సంపదను బట్టి చెప్పేస్తా స్వామి. చెప్పండి. ఈ శిల్పాలు బట్టి చెప్పేస్తే కనీసం 100 సంవత్సరాల పైన ఉంటుంది. 100 సంవత్సరాల గుడిగా చాలా పాతది ఇది. లోపల శివలింగం ఆ స్వామి ఉండేది. నీలకంఠేశ్వర స్వామి, ఇక్కడ కామాక్షిదేవి. ఎక్కడ స్వామి గర్భగుడి? ఎక్కడ? కామాక్షిదేవి విగ్రహం లేదు, తీసేశారా? విగ్రహం పెట్టాలి. ఇది నీలకంఠేశ్వర. ఓం నమ శివాయ. ఇది పాతది. ఈ మధ్య కొత్తగా వచ్చాయి. సారీ స్వామి, సరే. ఇవన్నీ మామూలుగా పాతకాలమే. ఇది 300-400 సంవత్సరాలు అనేది నాకైతే లేదు స్వామి, దీని చారిత్రక నా దగ్గర ఉంటుందిలేండి. ఇవన్నీ కూడా పురాతనమైన స్తంభాలతో నిర్మించిన గుళ్ళు ఇవన్నీ. ఓకే ఓకే. అది ఆ కాలంలో తప్పితే ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఎవరు వాళ్ళు కాదు. ఈ స్కల్ప్చర్ వేరే, అప్పుడున్నది కల్చర్ వేరే. అదే ఆ వాస్తు శిల్పం కూడా, వాస్తు శాస్త్రం కూడా వేరు. నా రోజుల్లో ఇంకా ఇక్కడ ఇక చూడండి, ఈ బేస్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది పాతదే స్వామి. ఇగో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కల్చరు, ఈ మండపాలు పాత 1700 చైత్యకూడెం. ఇది చైత్యానికి సంబంధించింది. ఇది దాదాపు అంటే ఏ కాలం నుంచి ఉంది? శాతవాహనుల కాలం నుంచి ఉంది. ఇది శాతవాహనులు అంటే దాదాపు మనం చెప్పాలంటే అంచనా ఈ గుడి స్వామి 1800 సంవత్సరాలు. చూడు, 1800-1900 సంవత్సరాల క్రితం గుడి. మీకు ఎప్పుడైనా చూడండి, గుడి ప్రాంగణం మొత్తం ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. అవును, ఎప్పుడైనా చూడండి. ఎవరిది? ఓల్డ్ అంటారా? అవునవును, ఏన్షియంట్ పీరియడ్ ఇది. హిస్టారికల్ టెంపుల్స్ ఉంటాయి స్వామి. ఇక్కడ ఏమన్నా శిల్పాలు పాతవి ఏమన్నా తీసి ఇరిగిపోయినట్టు పక్క పెట్టారా? ఇక్కడ ఏమన్నా లేవా? అసలు గుడిలో విగ్రహం ఏమైంది స్వామి? మరి విగ్రహం అంటే
అది కాదు ఇక్కడ ఉన్న అమ్మవారు దేవి విగ్రహం చేతి వేళ్ళు అవి దెబ్బతిన్నాయి. అదే ఆ విగ్రహం ఏడని తిరిగిపోయినది విగ్రహం ఇప్పుడు దీంట్లో సముద్రంలో. సముద్రంలో వేసారా? ఓకే ఓకే. ఇంకైతే ఇక్కడ ఏం లేవు. ఈ పైన అంతా కొత్తదేలేండి, కొత్తదే, అంతా పైన అంతా కొత్తది. ఇది పాత చైత్యం, లోపల గర్భగుడి పాతది. ఇవన్నీ నీకు న్యూ ట్రెండ్, న్యూ మట్టాలు, పానగట్టాలు అంతా సిమెంట్ దాపారు. కానీ శిల్ప కల్చరు ఇక్కడ చూస్తుంటే మనము కొత్తదండి. 30 ఏళ్ళ కిందట మళ్ళీ రీఆల్టరేషన్ చేస్తారు. చెప్తున్నా దాన్ని నేను టక్కున చెప్పేస్తాను ఏది ఎప్పుడు అనేది, ఎందుకంటే ఈ కల్చర్ లేదు శాతవాహనుల కాలంలో, ఈ కల్చర్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళాల్సిన రూట్ తెలిసి నేను వెళ్తాను సార్. గొల్లప్రోల్ కదా? కొట్టుప్రోల్. ఓకే రైట్. మీకు వెహికల్ వాళ్ళ ఉంది కదా సార్, పెద్దది అది.